భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో రోజుకు ఒక అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు చివరి రోజున నేడు శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ప్రధాన ఆలయం నుంచి సీతారాములను వేడ మండపం వద్దకు తీసుకువచ్చి ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రేపు ప్రధాన సీతారాములకు గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 23వ తారీఖు వైకుంఠ ఏకాదశి రోజు సీతారాముల ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఈ ఉత్సవాలకు వేలాదిగా కదిలి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దుష్టులైన కంసుడు, నరకాసురుడు, శిశుపాలుడులను వధించడానికి మహావిష్ణువు శ్రీకృష్ణుని అవతారం ధరించి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మవంతులైన పాండవుల వైపు ఉండి భగవద్గీత సారాంశాన్ని అర్జునుడికి తెలిపి ధర్మ సంస్థాపన చేసిన అవతారం శ్రీకృష్ణుని అవతారమని ఆలయ అర్చకులు తెలిపారు. కొంచెం ముందుకు రండి అక్కడ